అందరికీ నమస్కారం. మిత్రులారా, మీకు గ్యాస్ ప్రాబ్లమ్ బాగా ఉంటుందా? మీకు బ్లోటింగ్ లాగా పైకి కొట్టినట్టు అనిపించడము, తిన్న వెంటనే అనిపించడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ ఉంటుందా? దీనికేదో మందులు వాడుతున్నారా? అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్ ఇవన్నీ నాకు తయారైపోతున్నాయి అని చెప్పుకుంటూ ఉన్నారంటే, అన్ని మందులు వాడిన ప్రతిసారి మీకు గ్యాస్ ఫార్మ్ కాంగానే దానికేదో తీసుకోవాల్సొస్తుంది కదా మందు. ఏదో ఒక మందు తీసుకుంటేనే సెట్ అవుతుంది కదా! అలా కాకుండా ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేయట్లేదు. ఏందో చెప్పనా? మీరు నీళ్ళు ఎలా తాగుతున్నారు? నీళ్ళు తాగేదాన్ని బట్టి మీ బాడీలో గ్యాస్ ఫార్మ్ కావాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఈ విషయం తెలుసా మీకు? మీరు నీళ్ళని గ్లాస్ ఎత్తి తాగుతున్నారా? గ్లాస్ కరిపించుకొని తాగుతున్నారా? అబ్జర్వ్ చేయలేదు కదా ఎప్పుడు? గ్లాసు కరిపించుకునే తాగాలి. కాస్త కల్చర్ కాదు, సభ్యతగా ఉండదు, మంచిగా అనిపించదు అనేది పక్కన పెట్టండి. కరిపించుకొని బుర్ర బుర్ర అని సౌండ్ చేస్తూ తాగొద్దు. మామూలుగా తాగండి. మీరు యాక్చువల్‌గా గ్లాసు ఎత్తి తాగడం వల్ల మీరు నీళ్లు తాగేటప్పుడు గాలి కూడా పోతుంది. అది లోపలికెళ్ళి మీ బ్లోటింగ్‌ని క్రియేట్ చేస్తుంది. అందుకోసమే ఎప్పుడు నీళ్ళనే కాదు, ఏదైనా సరే తాగాలి అంటే కరిపించుకొని తాగండి. ఎత్తి పోసుకునే కల్చర్ ఇండియాలోనే ఉందంట. మిగతా ఎక్కడ దేశాల్లో ఎవరు ఎత్తిపోసుకోరు, మనమే ఎత్తిపోసుకుంటాం సర్వే చెప్తుంది. కాబట్టి నీళ్ళని ఎప్పుడు కూడా, నీళ్ళనే కాదు ఏదైనా సరే మనం తాగేది ఏదైనా ఉంటే దాన్ని మెల్లగా కరిపించుకొని తాగండి. ఇప్పుడు నాకు తెలిసి నీళ్ళు ఒకటే ఎత్తిపోసుకుంటాం మనం. మిగతా జ్యూసులు కానీ, టీలు కానీ, కాఫీలు కానీ, పాలు కానీ ఏదైనా సరే కరిపించుకొని తాగుతాం కదా. ఒక నీళ్ళ దగ్గరే ఆ రెస్ట్రిక్షన్ వద్దు. ఖచ్చితంగా కరిపించుకొని మీరు తాగండి. దానివల్ల ఆ గ్యాస్ ఎయిర్ అనేది లోపలికి పోకుండా ఉంటుంది. దానివల్ల మీకు ఈ బ్లోటింగ్ ప్రాబ్లం చిన్నది కరెక్షన్ చేసుకుంటే పోయేదానికి, దానికి నాకు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఏదో గ్యాస్ ప్రాబ్లం వస్తే దానికి అల్ట్రాసౌండ్లు తీసేసి దానికి ఏదో ఎండోస్కోపీలు చేసి నానగందరగోళం చేసిన వాళ్ళు ఉన్నారు. అంత అవసరం లేదు. జస్ట్ మీరు ఆ నీళ్లు తాగేటప్పుడు కూడా నిలబడి తాగొద్దు. సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. కూర్చొని తాగడానికి ట్రై చేయండి. నీళ్ళను కూడా ఫీల్ అవుతూ తాగాలంట. తాగే మెథడ్ కూడా ఉంది. యోగ శాస్త్రాలు మెన్షన్ చేస్తారు. నీళ్లు తాగేటప్పుడు దాని టేస్ట్ ఫీల్ అవుతూ తాగాలి అంటారు. మెల్లగా కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే బాడీ లోపల ఉండేటువంటి జీవ శక్తిని అది మెయింటైన్ చేసేది నీళ్ళే. మీ బ్లడ్లో ఉండేది ఆల్మోస్ట్ ఆల్ వాటర్ ఎక్కువ ఉంటుంది, సెల్స్ చాలా తక్కువ ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేయాలి అంటే ఈ వాటర్ అవసరం అవుతాయి కదా. మరి ఆ వాటర్ అంతా హడావిడిగా నెగ్లిజెన్స్కి ఎందుకు తాగుతాం మనం? ప్రాపర్గా తాగాలి. దాన్ని కూడా మీరు తీసుకునేటప్పుడు నోట్లో ఉండేటువంటి ఆ టైలిన్ ఎంజైమ్తో అది మిక్స్ అవుతూ తీసుకోవాలట. అప్పుడే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి రాకుండా ఉంటాయి. ఇక్కడి నుంచి ఆల్కలైన్గా మారడం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది చేయండి. మందులు వాడడం కాదు. ఏ మందులు మీకు ప్రాబ్లం క్యూర్ చేయవు. అప్పటికప్పుడు మీకు ఏదో రెమెడీ ఇవ్వడానికి పనిచేస్తాయి, కానీ అసలు ప్రాబ్లం అంతా కూడా మీ లైఫ్ స్టైల్లోనే ఉంటుంది. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడి నుంచైనా చేంజ్ చేయండి. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.